చదువుకుంటున్నావా? చదువుకుంటున్నావా? చించేస్తున్నావా? పేపర్లు చించేస్తున్నావా? దివ్యాష్, తిషాన్, 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 తిషాన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే మా పెద్దోడు అలాగే చిన్నోడు చేసే గోల్ అయితే మీకైతే షేర్ చేస్తున్నాను. పెద్దోడిని హోంవర్క్ అయితే చేయిస్తున్నాను. చిన్నోడైతే వాడిని రాయనీయకుండా డిస్టర్బ్ అయితే చేస్తున్నాడు. వాడు రాసేటప్పుడే వాడు బుక్స్ అన్నీ తీసేసుకుంటున్నాడు. దాఖలు చించుదామా అని చెప్పి ట్రై చేస్తున్నాడు. ఈలోపు మా పెద్దోడైతే నా బుక్స్ అన్నీ చించేస్తున్నాడు మమ్మీ, మా మేడం కొట్టిద్ది అని చెప్పి చెప్తున్నాడు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా ఉన్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకొక 4 మెంబర్స్కి అయితే షేర్ అవుతుంది. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారా? చిన్నపిల్లలు ఉన్నట్లయితే మీ ఇంట్లో కూడా ఇలాంటి ఫన్నే ఉంటుంది. ఇంకా మా చిన్నోడు వాడు రాస్తున్నాడని చెప్పి వాడి దగ్గర అన్నీ లాగేసుకుంటున్నాడు. వాడికేమో ఆ జామెట్రీ బాక్స్ అంటేనే చాలా ఇష్టము. పెద్దోడికి ఆ జామెట్రీ బాక్స్ కొనేదాకా గోల్ అయితే బాగా చేశాడండి. ఇంకా వాడి కోసం అయితే తీసుకొచ్చారు నాన్న. ఇంకా అది వచ్చిన కాడి నుంచి అసలు వచ్చినా రాకపోయినా ముందు క్యాలిక్యులేషన్ అయితే చేస్తాడు. ఏంటో వచ్చేసినట్లు, మమ్మీ నెంబర్స్ నొక్కుతున్నాను చూడు, నీకు తెలుసా ఇది అని చెప్పి మనకైతే చెప్తున్నాడు. ఇంకా ఆన్ చేయడం, ఆఫ్ చేయడం ఇలాంటివి అయితే బాగా నేర్చుకున్నాడు అనమాట. ఈ వీడియో అయితే హాలిడేస్ ఇచ్చే ముందు రోజుది అండి. నేను పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎడిట్ చేయడం అయితే కుదరడం లేదు. ఇప్పుడైతే కుదిరింది. ఇంకా ఆ రోజే వచ్చిన రోజే హోంవర్క్ చేపిద్దామని ట్రై చేశాను. చాలా హోంవర్క్ అయితే ఇచ్చేశారు, హాలిడేస్లో కూడా చేయాలి అని చెప్పేసి. నా ప్రయత్నం ఏంటి అని అంటే సగమైనా కంప్లీట్ అయితే చేపిద్దాము అని చెప్పేసి. కానీ నువ్వు రాయరా అని అన్నా కానీ ఎన్ని సాకులు అయితే చెప్తున్నాడో. మమ్మీ ఇది కావాలి అది కావాలి అని చెప్పి టైం అంతా ఇలా గడిపేస్తాడు. వద్దు 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 తిషాన్, ఐ చె 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 చి 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 చి. చిన్నోడైతే ప్రతి ఒక్కటి తీసుకొని నోట్లోకే పెట్టేసుకుంటున్నాడు. ఎప్పుడెప్పుడు ఏం దొరుకుతాయా అని చెప్పి చూస్తాడు వాడైతే. ఇంకా నేను తీస్తున్నాను అని చెప్పేసి వాడైతే నవ్వుతూ ఎగ్జైట్మెంట్ అయ్యాడు అని అనుకోండి. ఇంక వెమ్మటిని ఎక్కుళ్ళు అయితే వచ్చేస్తుంది అనమాట. జామెట్రీయా? ఏమొస్తే నెంబర్సా? నెంబర్స్ వస్తాయా? ఇంకా అమ్మ అయితే మా కోసం అయితే ఇవైతే ప్రిపేర్ చేస్తున్నారు. చిలకడ దుంపలు అనమాట. మనం చిలకడ దుంపలు ఉడకబెట్టుకునేటప్పుడు దాంట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని అలాగే కొంచెం బెల్లం ముక్క వేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కనుక అలా ట్రై చేయకపోతే. ఇంకా ఈవినింగ్ కర్రీ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా అమ్మ అయితే చింతకాయ టమాటా పచ్చడి అయితే నూరుతున్నారు. ఈ పచ్చడి అయితే మాకు చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి తప్పకుండా. మీకు మన వీడియోస్ అనేవి నచ్చుతున్నాయా లేదా, నచ్చుతున్నాయి అని కామెంట్ అయితే చేయండి. ఇంకా మీ సజెషన్స్ కనుక ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేస్తే నేనైతే వాటిని ఇంప్రూవ్ అయితే చేసుకుంటాను. ఈ పచ్చడి అయితే చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు.
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. అలాగే నోరు బాగాలేనప్పుడు కానీ, అలాగే జలుబు చేసినప్పుడు కానీ, జ్వరం వచ్చినప్పుడు కానీ ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టమాటాలు అలాగే పచ్చిమిర్చి ఇవంతా వేగిన తర్వాత దాంట్లోకి జీలకర్ర అలాగే ధనియా వేసుకొని, చింతపండు అయితే అవసరం లేదు, ఆల్రెడీ చింతకాయ పచ్చడి కాబట్టి. ఇంకా వాటన్నిటిని బాగా నూరిన తర్వాత దాంట్లోకి చింతకాయ పచ్చడిని అయితే వేసేసుకొని ఇంకా అది కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే నూరుకోవాలి. ఇంకా పచ్చడికి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా నూరుకొని ఇంకా చివరికి చిన్నులపాయి అలాగే ఉల్లిపాయ అయితే దంచుకోవాలి. ఈ ఉల్లిపాయ దంచుకోవడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుంది. చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్. మళ్ళీ మరొక నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్.